వరలక్ష్మి గారు నమస్తే అండి. ఏదైతే అమరావతి ప్రాంతంలో ఉన్న సచివాలయాన్ని ఈరోజు తాకట్టు పెట్టి దాదాపు 357 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పు తీసుకుందనే ఒక వార్త ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉంది. ఇది ఎంతవరకు నిజం? అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ సచివాలయం తాకట్టు పెట్టా అంటే ఆశ్చర్యపోయే పని లేదండి. అసలు పెట్టాడని అనుకుంటున్నాం. ఎందుకంటే డిబేట్లు కూడా పెడుతున్నారు అసలు ఛానల్లో. ఇవాళ శాటిలైట్ ఛానల్ అన్నింటిలో కూడా ఇవాళ డిబేట్ అదే. నిన్న ఇవాళ ఈయన సచివాలయం ఆస్తులు తాకట్టు పెట్టాడని వాళ్ళకి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా చెప్పినప్పుడు గబుక్కుని సోషల్ మీడియా వాళ్ళ మీద సిఐడీలు పంపించి అరెస్ట్ చేసిన ఘటనలు చాలా ఉన్నాయి ఈ 4 ఏళ్లలో. మరి ఇది తెలియట్లేదా వాళ్ళకి? ఇవాళ పెట్టినప్పుడు మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. పెట్టామన్నా పెట్టలేదనో ఇవ్వలేదు కనుక మీరు పెట్టారని అనుకుంటాం. మేమందరం కంపల్సరిగా మీరు అందరూ పెట్టారని అనుకుంటామండి. 370 కోట్లు తెచ్చావు పెట్టావు అనుకుంటున్నాం. ఒక మాట, ఇవాళ అసలు సచివాలయం తాకట్టు పెట్టండి. నువ్వు ఎన్నో ఆస్తులు పెట్టావు. కలెక్టర్ ఆఫీస్ లేని, రైతు బజార్ లేని, అసలు నువ్వు పెట్టని లేవు. దగ్గర 1250 గవర్నమెంట్ ఆస్తులు పెట్టావు, 1400 పెట్టావు అని చెప్పి చెబుతున్నారు అందరూ. విశాఖపట్నంలో అయితే మొత్తం పెట్టావనే చెబుతున్నారు అసలు అక్కడి నుంచి అన్ని. కాబట్టి ఇది కూడా పెట్టారంటానికి సాక్ష్యం ఉందేమో అందరికీ. అందరూ అడుగుతున్నారు కానీ క్లారిటీ ఇవ్వాలి కదా. మాట్లాడితే సజ్జలు తయ్యమంట వస్తాడు కదా. జగన్మోహన్ రెడ్డి నవ్వాడు, భారతి ఏడ్చింది, అవినాష్ రెడ్డి కూర్చున్నాడు, లేకపోతే ఇంకో మంత్రి చంద్రబాబు అట్ట అన్నాడు, లోకేష్ ఎట్ట అన్నాడు అని ఏదైనా ఇంత రావటం ఆల్సిన సజ్జలు గారు వస్తాడు ముందుకి. ఇవాళ ఆయనే పెట్టి చెప్పించపోయారు దాని మీద క్లారిటీ ఇవ్వాల. దానితోడు ఇవాళ ఇక్కడ విచిత్రం ఏంటంటే సిఆర్డీఏ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అదంతా అబద్ధం అన్నమాట. సిఆర్డీఏ వాళ్ళు సిగ్గు చారాలు రెండూ లేవండి. కమిషనర్కి వాళ్ళకి పెట్టిన వాటికి సిగ్గుంటే నిజంగా వాళ్ళకి ఈ అమరావతి రైతులు కౌలు ఇచ్చేవాళ్ళు. దీని మీద పోతే మాకు జీతాలకే డబ్బులు వేస్తున్నారండి, మాకు అసలు కౌళ్ళు ఇట్టు లేదు. మా దగ్గరకు వచ్చిన కౌళ్ళు ఇచ్చేసాం, ఫైనాన్స్ వాళ్ళకి అప్పచెప్పాం, వాళ్ళు వేయాలని చెప్పి సిగ్గు లేకుండా మాకు చెప్పారు. వాళ్ళని పెట్టిందే సిఆర్డీఏ మీరు క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ కోసం. అయితే మేము పోతే ఆ రకంగా మమ్మల్ని రానియకుండా, ప్రెస్లో వాళ్ళ లోపల రానియకుండా మమ్మల్ని ఆపి ఈ మాటలు చెప్పి పంపించారు. మీరు ఏమని పెట్టారయ్యా ప్రెస్ మీట్? సిగ్గు లేకుండా 370 కోట్లు పెట్టలేదని. మీకు అవసరం అది? సిఆర్డీఏలో చేయాల్సిన పనులు చేయడు, ఈయనకు అవసరం లేని పనుల్లో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టే అవసరమా? మీరు కౌలు మీద పెట్టండి ప్రెస్ మీటు, లేకపోతే అమరావతి ఆస్తుల మీద పెట్టండి. అమరావతిలో మీరు ఎన్ని ఎకరాలు గజాలు ఇచ్చారో, రైతులకి ఎవరు ఎంత చేశారో పెట్టండి. ఇవన్నీ లేకుండా మీరు దీని మీద ప్రెస్ మీట్ పెడతారా? మీ సిగ్గులేని మొహాలకి వాడు అట్ట చెబితే అట్ట చేయటం వీళ్ళు. మీకు ఎవరు చెప్పారో ప్రెస్ మీట్ పెట్టమని? సచివాలయం అంటే అది మీది కాదయ్యా. సచివాలయం అంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి చెందింది. ఇవాళ సచివాలయం ఎక్కడుంటే అదే రాజధాని. నిజం మాట్లాడాలంటే పరిపాలనా రాజధాని ఎక్కడుంటే అదే క్యాపిటల్ అనేది. ఇవాళ రాష్ట్రాలన్నింటిలో జరిగేది అదే. మన ఆంధ్ర ఏం కొత్తగా జరగట్లే అక్కడ. కాబట్టి వాళ్ళు సచివాలయం పెట్టినప్పుడు ప్రతి ఆంధ్ర పౌరుడు అడగాల్సిన బాధ్యత ఉంది. నువ్వు పెట్టావా పెట్టలేదా అని ప్రతి ఆంధ్రుడికి ఉంటుంది. ఇది అమరావతి అంశం కాదు సిఆర్డీఏ ప్రెస్ మీట్ పెడతానికి. కాబట్టి వాళ్ళు ప్రభుత్వం తరఫున ఎవరైనా ఒకళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ఇవాళ మీరు ప్రెస్ మీట్లు పెట్టకుండా మేము పెట్టలేదు అనుకోండి, కామ్గా ఉండారంటే పెట్టారని. సో పెడితే మీరు ఉద్యోగస్తులను కూడా అందులో తనఖా పెట్టారా? అందులో పనిచేసే అన్ని శాఖల వాళ్ళు ఉంటారు. సచివాలయం అంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని శాఖలకు ఉంటుంది. మీరు ఆ ఉద్యోగస్తులను కూడా తనఖా పెట్టారా 370 కోట్లతో పాటు? మరి వాళ్ళ శాలరీ కూడా ఏమన్నా అటు ఇటుగా బాధ్యత దాంట్లో ఏం రాసుకున్నారో వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము అనుకుంటున్నాం. కొడాలి నాని గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది దీని మీద. అంటే సచివాలయాన్ని ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? సచివాలయం అనేది కేవలం 10 ఎకరాల ఆస్తి మాత్రమే. ఇదంతా మామూలే. ప్రభుత్వానికి ఆ డబ్బు కావాల్సినప్పుడు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడతారు, అందులో తప్పేముందని చెప్పేసి కొడాలి నాని మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అసలు కొడాలి నాని ఏదైనా మాట్లాడతాడండి. కొడాలి నాని నోటికి అసలు అద్దు అదుపు రెండూ లేవు. ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి 40 ఏళ్ళు రాజకీయ జీవితం చూసిన చంద్రబాబు నాయుడినే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళ అబ్బాయినే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. పప్పు అంటాడు, తుప్పు అంటాడు, అసలు లోకేష్ని పిచ్చి మాటలు మాట్లాడతాడు. నిజంగా వాళ్ళు కాబట్టి ఊరుకుంటున్నారు ఈయన. నిజంగా ఆయన అట్ట మాట్లాడతాడు. అలాంటి కొడాలి నాని వాళ్ళ రాజ్యాంగంలో ఉండ పనులు మీరేం చేస్తున్నారయ్యా? రాజ్యాంగంలో మార్చమని చెప్పారా? రాజధానులు మార్చండి. రాజధానే లేదని నీ ముఖ్యమంత్రి చెప్పాడు రాజ్యాంగంలో. అసలు రాజధాని మాటే లేదని చెప్పుకొచ్చాడు ఒకరోజు ఆయన దీంట్లో రాజ్యాంగంలో. అట్లాంటిది నువ్వు ఇవాళ రాజ్యాంగంలో పెట్టకూడదని అంటాడు. మీరు రేపు రాజ్యాంగంలో పెట్టవచ్చో పెట్టకూడదో తెలియదు కానీ రాజ్యాంగం లేదు కాబట్టి మరి రాష్ట్రాన్ని కూడా తనఖా పెట్టపోయారు. పక్క రాష్ట్రాలకో పక్క దేశాలకో. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వచ్చి చేశారు. ఇప్పుడు మీరు తనఖా పెడితే వాళ్ళు అధికారికంగా వచ్చి ఇక్కడ రాజ్యం చేసేవాళ్ళు కదా. ఏ రాష్ట్రానికో లేకపోతే బాబాగా ఎవడో అక్కడ ఉండాడుగా. మీకు తెలిసిన వాళ్ళు కోటేశ్వర్లకో తనఖా పెడితే ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా ఏకచాపాధ్యంగా మీరు మంత్రులు గింత్రులు ఎమ్మెల్యేలను తీసేసి ఒక ప్రెసిడెంట్గా ఆయన బడి ఉండి ఇదంతా పరిపాలించేవాడు కదా.
సిగ్గు లేకుండా ఇంకా మీరు రాజ్యాంగంలో లేదంటారు. లేదుగా పెట్టు, రాష్ట్రాన్ని కూడా రాజ్యాంగంలో లేదు కాబట్టి రాజ్యాంగంలో ఉండ పనులు కరెక్ట్గా చేస్తున్నారా వీళ్ళు? రాజ్యాంగంలో ఉండయి మీరు కరెక్ట్గా చేస్తున్నారా? రాజ్యాంగంలో ఎంతవరకు ఉంది? మీరు బీసీల సంక్షేమం అన్నారు, ఎస్సీల సంక్షేమం అన్నారు, కార్పొరేషన్ నిధులు వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తున్నారా మీరు? ఇస్తున్నారా? రాజ్యాంగంలో దిశా చట్టం పెట్టమని ఏమన్నా ఉందా? రాజ్యాంగంలో అందరినీ కాపాడమని ఉంది, ఆడాలని మగాళ్ళని. మీరు రాజ్యాంగంలో ఉందని ఆ దిశా చట్టం ఎందుకు పెట్టుకున్నా నువ్వు? మహిళలను కాపాడుకోవటం చేతగాక ఈ చట్టం అనేది ఓ పేరు పడైతే వాళ్ళే చత్తారు అనుకొని అది పెట్టాకే మహిళల మీద ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి. కాబట్టి కొడాలి నాని రాజ్యాంగం గురించి మాట్లాడితే చాలా ఉంటుంది. అయ్యి మీరు రాజ్యాంగాన్ని తప్పి ఎన్ని పనులు చేశారో అందరికీ తెలిసి వాళ్ళ ఆంధ్రాకి మీరు వచ్చిన తర్వాత రాజ్యాంగం అనేది మానేసి మీరు ఎంత రాజ్యాంగాన్ని పక్కకు నెట్టి ఇవాళ నడిచేదే జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం. మీరేం నడవట్లా. మీ రాజ్యాంగం నువ్వే మంత్రిగా ఉండే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? వీళ్ళందరూ రాజ్యాంగాన్ని చదువుకొని పరిపాలిస్తున్నారు మరి రైతులను కానీ ఎవరైనా సరే. కాబట్టి ఇవాళ పిచ్చి మొహాలు ఎవరు అంటే ఎవరు లేదు, వాళ్ళ రాజ్యాంగాన్ని కూడా చదువుకుంటున్నారు అందరూ. ఇవాళ నువ్వు అనగానే పుస్తకాలు తీసి చదవక్కర్లా, ఆటోమేటిక్గా అందరికీ వస్తుంది. వాళ్ళ మీ మూలాన రాజ్యాంగం ఏముందో కూడా వస్తుంది. కొడాలి నాని ఇప్పటికైనా నీకెటు సీట్ లేదు అంటున్నారు, మరి ఉందో లేదో తెలీదు. ఉంటే నీ సీటు కోసం నీ కోసం ఓట్ల కోసం చూడు కానీ ఇట్లాంటి మాటలు పెట్టవాకు. నేను అమరావతి రైతులకి రైతు కూలీలకి గతంలో ఇచ్చిన హామీలు నేను నెరవేర్చాను, వాళ్ళకి ఇచ్చే పెన్షన్ 5,000 చేశానని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీనిపై మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఈయన 5 ఏళ్ళు ఎప్పుడు చేయాలండి? 5 ఏళ్ళు ఎప్పుడు చేయాలి? నువ్వు ఇక్కడ కంపెనీలు ఏమీ లేవు, ఇక్కడ ఇదివరకు పనులు ఉండేవి, లేబర్కి ఎంత పని ఉండేదో అసలు పోయినసారి అవన్నీ తీసేసావు. వాళ్ళు 2,000 వచ్చినా ఈ పనులు చేసుకుంటా 2,000 వచ్చినా వాళ్ళకి వచ్చినా దాచుకునేవాళ్ళు. నువ్వు వచ్చాక అసలు 2,000 పనులు లేవు. ఈ 2,000 కూడా వాళ్ళకి ఎప్పుడు ఇచ్చా? మధ్యలో అసలు ఇచ్చావా నువ్వు? ఈయన 5 ఏళ్ళు ఏం చేయలేదండి. 5 ఏళ్ళు ఒక్క నెలే, మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిద్ది. మీరు అప్పుడు ఏం చేస్తారు మరి? ఆ నెలలో కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళు, ఈయన మధ్యలో 4-5 నెలలు వాళ్ళకి అసలు ఇవ్వలేదండి. ఇప్పుడు కవర్ చేశాడు అంతే. ఆ 4-5 నెలలు ఇవ్వని 2,000 ఇవ్వలేదని అందరూ బోర్మని మొత్తుకున్నారు. మాకు రైతు కూలీ పెన్షన్ రావటం లేదు, వేయటం లేదని అందరూ మీడియాలో కూడా చెప్పారు. ఒకసారి రివైండ్ చేసుకొని చూసుకోవాలి వాళ్ళు. దళితులందరూ మీడియాలో పనులు చేసే రైతు కూలీలు అందరూ మీడియాలోకి వచ్చి బోర్ని ఏడ్చారు. మాకు అవి కూడా ఈటల్లో 2,000 పనులు లేవు, మేమేం చెయ్యాలి బాబోయ్ అని ఏడ్చారు. అప్పుడు ఇవ్వకుండా వాటిని ఇప్పుడు కవర్ చేద్దామని చూశాడు అనమాట. అంటే నేను ఇస్తా 5 ఏళ్ళని. ఈ ముఖ్యమంత్రిది ఎట్టుంటుందంటే అప్పుడు 2,000 కంటిన్యూ చేయాలి కదా, అది కవులు జైలా మధ్యలో వీళ్ళకి మానేశాడు. ఈ దళితులకు కానీ ఎవరికైనా కవుళ్ళు ఇటు మానేశాడు. ఈ 2,000 మానేసి ఇప్పుడు ఈ 5,000 పాఠం ఇవాళ కొత్తగా ఎత్తుకున్నాడు. అవి పాతయ్యే, ఇంకా ఆయన బాకీ ఉన్నాడు, ఇంకా 4 నెలలు వేయాలి వాళ్ళకి పాత. ఈ 5,000 ఇప్పుడు 1 నెలదే కలిపేశాడు. ఆయనే పెంచలా. పోయినసారి 2,000కి ఇంకో నెల పోయిన పాత నెల కలిపాడు. ఇంకా 4 ఏళ్ళు బాకీ ఉంది. అయ్యా 4 నెలలుదో 5 నెలలుదో నువ్వు ఆ 2,000కి ఇంకా 4 నెలలు 2,000 జత చేసి వేస్తే అప్పుడు పాత బాకీ తీరిద్ది. అంతేగాని నువ్వే జూన్తో ఎటు అయిపోతుందిలే, వాళ్ళ గడువు ఇచ్చే గడువులన్నీ ఇప్పుడు అయిపోతాయి మాకు జూన్తో అమరావతిలో. కాబట్టి ఆ అమరావతి దాకా అంటే ఒక మాట ఎలక్షన్ ముందు పడి ఉంటుంది. మా ఎలక్షన్ కూడా వచ్చాక ఈయన చెప్పకూడదు కదా అని చెప్పి ఈ నెల అటు చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలివికి నిజంగా ధన్యవాదాలు. ఓట్ల కోసమే నువ్వు చేసావని వాళ్ళందరికీ తెలిసింది. ఇది 5,000 వరకు నువ్వు ఓట్ల కోసం చేసావు, అది జనానికి 5,000 అని చెప్పావు. కానీ అందరికి మేము మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే ఆయన ఇంకా 4 నెలల బాకీ ఉన్నాడు రైతు కూలీలకి. ఆ 4 నెలలు ఇవ్వకుండా ఇప్పుడు 1 నెల వేసాడు ఆ 2,000 యాడ్ చేసి. అంతేగాని ఆయన పెంచింది ఏమీ లేదు. ఇంకా నిజం చెప్పాలంటే అవి కూడా వేస్తే అప్పుడు బాగుండేది. ఆయన ఆ 4 నెలలు కూడా వెయ్యి ఇప్పుడు నీకు ఆ 2,000 అప్పుడు వెయ్యి ఇప్పుడు వెయ్యి వాళ్ళందరికీ. కాబట్టి ఈయన మాటలు ఎవ్వరూ నమ్మట్లేదు. ఈయన 5 ఏళ్ళు చేశాడు, ఈయన చెప్పుకుంటే ఎట్ట కుదిరిద్ది? జనానికి వస్తే తెలిసిద్ది. నువ్వు ఎవరికి న్యాయం చేయాల. ఇవాళ మా ఉసురు అయితే తప్పకుండా ఈ ప్రభుత్వానికి తగిలిద్దని మనవి చేసుకుంటున్నాం అమరావతి రైతులు.